తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఒక చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ ఉంటారు కటకంశెట్టి ఏడుకొండలు మల్లేశ్వరి దంపతులు. అయితే వారు చేసేది చిరు వ్యాపారమే, రోడ్డు పక్కన చిన్నపాటి వ్యాపారమే అయినా మనసు మాత్రం చాలా పెద్దదే అని చెప్పి చాటు చెప్తా ఉన్నారు. మరణించిన తన తండ్రి కటకంశెట్టి చిన్నవీరయ్య జ్ఞాపకార్థం కటకంశెట్టి ఏడుకొండలు మల్లేశ్వరి దంపతులు గత 23 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, బట్టల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు జనవరి 2వ తేదీ శుక్రవారం కటకంశెట్టి చిన్నవీరయ్య చనిపోయి దాదాపు 23 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆయన కొడుకు కటకంశెట్టి ఏడుకొండలు తెనాలి జేఎంబే కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శక్తి సదన్లో మధ్యాహ్నం ఇక్కడ ఉన్నటువంటి వారికి అన్నదాన కార్యక్రమం అనేది చేపడతా ఉన్నారు. ఇక్కడున్న ఆ శక్తి సదన్లో ఆశ్రయం పొందుతున్నటువంటి మహిళలు, చిన్నారులు, బాలికలకు సంబంధించి కూడా ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గత 23 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా నిర్విరామంగా కటకంశెట్టి ఏడుకొండలు, ఆయన భార్య మల్లేశ్వరి వీళ్ళిద్దరూ కూడా ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. తోచినంతగా అంటే పెద్దలు తన తండ్రి జ్ఞాపకార్థం కూడా ఈ కార్యక్రమం 23 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నట్లు ఏడుకొండలు చెప్తా ఉన్నారు. అంటే వయసు వచ్చిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులని నిరాదనకు గురి చేయకుండా వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి అనేది కూడా ఆయన ఒక సందేశాన్ని అయితే సమాజానికి ఇస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి కూడా కటకంశెట్టి ఏడుకొండలు, కటకంశెట్టి మల్లేశ్వరి దంపతులను పట్టణానికి చెందినటువంటి పలువురు అయితే ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. కటకంశెట్టి వీరయ్య గారి జ్ఞాపకార్థం 23వ వర్ధంతి సందర్భంగా మా జేఎంజే శక్తి సదన్లో ఈరోజు భోజనాలు సమర్పించారండి వాళ్ళ కుటుంబ సభ్యులు. వారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మా నాన్నగారు వర్ధంతి 23వ వర్ధంతి కటకంశెట్టి చిన్నవీరయ్య గారు అంగళగూతురు గ్రామం మాది. అంగళగూతురు చిన్న రైతు కుటుంబంలో పుట్టాడు మా నాన్నగారు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నానంటే ప్రతి 23వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం కానీ బట్టలు కానీ ఏదో ఒకటి 100 మందికి అన్నదాన కార్యక్రమం కానీ బట్టలు కానీ అలా చేస్తానే ఉన్నాం ఆపకుండా. ఇంత మటుకు ఆపకుండా ఎందుకు చేస్తున్నామంటే మా నాన్నగారు ఆకలి అని వస్తే ఎవరన్నా ఇంటికి అడుక్కునేవాడు, అన్నం పెట్టి పంపించేవాడు. అదే అలవాటు మాకు వచ్చింది. మేము మా నాన్న జ్ఞాపకార్థంగా 23 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రతి పిల్లలు అమ్మా నాన్నకు మర్చిపోకుండా ఇలా చేయాలనే ఆలోచనలో నేను అది తీసుకున్న మాటలో నడుస్తున్నాను. అయితే నా ఒక్కడో అలా కాదు, నా వెనకాల మా భార్య ఇది ఖుషి ఉంది కాబట్టి ఆమె ఎప్పుడైనా అయ్యా 1 సంవత్సరం మానుకున్నామంటే అలా వద్దయ్యా మనం మామయ్యకి ఎప్పుడు 10 సంవత్సరం మనం ఉన్నంతకాలం చేయాలి అని నా పిల్లలు కానీ నా భార్య కానీ చెప్పింది. అయితే ప్రతి పిల్లలు కానీ భార్య కానీ ఆ కొడుకులు కానీ ఇలాగే అనుకో, ఎందుకంటే కోట్లు సంపాదిస్తున్నారు ఇలా అందరూ సమాజంలో. అయితే అందరూ ఇలా అమ్మా నాన్న రాగానే ముసలిని ఒక 60-70 సంవత్సరాలు రాగానే తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. ఎందుకంటే డబ్బులు ఇచ్చేనా అక్కడ పెడుతున్నారు. ఎందుకంటే ఇంట్లో భార్య మాటకి ఎదురు చెప్పలేని భర్తలు చాలా మంది ఉన్నారు ఇలా. అంటే అందరు ఉన్నారని అలా ఉన్నారు. అందుకని మనం ఎలా చేస్తామో మన పిల్లలు రేపు పొద్దున అలా చేస్తారు. ఇవాళ మనం అనాథాశ్రమంలో అమ్మ నాన్న పెట్టామనుకో రేపు మనల్ని కూడా అలా పెడతారు. అందుకని సమాజం అలా చేయకుండా
మనం కూడా ఇప్పుడు తల్లి తండ్రి ఎందుకు పెంచి పెద్ద చేసి చదివించి ఉద్యోగాలు చెప్పించి నా కొడుకు బాగా చూస్తాడు అనే ఆలోచనలో ఉంటారు అందరూ. తీరా వయసు పెరగగానే అండ్ మనం తీసుకెళ్ళి ఆడో వదిలేస్తున్నాం. ఇవాళ అలా వదిలేయగానే ఆయన ఎంత అనవగత బాధపడతారంటే ఇవాళ చాలా బాధపడి ఇది చేస్తున్నారు. అలా రేపొద్దున మనకు కూడా వయసు పెరగగానే మనం కూడా అలాగే ఉంటాం. అంటే మనకు తెలియదు ఇప్పుడు వయసులో ఉన్నాం కదా, బాగున్నాంలే, డబ్బు ఉంది అన్ని ఆలోచన ఉంటారు. రేపొద్దున మనం కూడా అదే పరిస్థితిలో ఉంటాం, అంతకన్నా ఏనంగా ఉంటాం అమ్మ నాన్న చూడపోతే. అందుకని ప్రతి పిల్లలు అమ్మ నాన్న జాగ్రత్తగా చూసుకొని వయసు 70-80 సంవత్సరాల దాకానే మనం కాపాడుకోవాలి. మన పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు, అలాగే మనం కూడా చూసుకోవాలి అమ్మ నాన్నని. అలా చూసుకోలేదనుకో అలా రేపొద్దున భవిష్యత్తులో మనం కూడా అంతే, ఎంత కోట్లు సంపాదించినా మనం లాస్ట్కి వెళ్ళేది ఆ మట్టిలోకి వెళ్తాం. అందుకని అలా మర్చిపోకుండా ఉండాలని నేను అందరిని కోరుకుంటా సెలవు తీసుకుంటాను. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666.